ఎండాకాలంలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారు. కానీ వానాకాలంలో కూడా తినేటోడే రొమాంటిక్ ఫెలో అని డైలాగులు దంచి కొట్టి బుజ్జవలతోని కలిసి ప్లాన్ చేసే పోరలు గీ ముచ్చట చూడుర్రోసారి. అట్లనే పిల్లలు ఏడుస్తురు గదానో టీవీల్లో యూట్యూబుల్లో చూసి సతాయిస్తురు కదా, కొనిస్తే లొల్లి పోతుందని వాళ్ళకి ఐస్ క్రీమ్లు కొనిచ్చే అయ్యవలు మీరు కూడా పక్కా చూడాలి ఈ వార్త. అయినా ఆలీలనే కాదు, ఐస్ క్రీమ్ తినే ప్రతి ఒక్కరు చూడాలి, చూసి పైలంగా ఉండాలి. ₹10 ఎక్కువ ఇచ్చి మరీ పార్లర్లకు పోయి ఐస్ క్రీమ్ తినడం కూడా పాపమే అయిపోయింది ఈ రోజుల్లో. టేస్ట్ ఉంటది, నీట్గా ఉంటది కదా అని గాజు దర్వాజాలు ఏసీలు పెట్టి షో చేసే పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్ల తిన్నా పానాల మీదకి వచ్చే కథనే అవుతుంది. హైదరాబాద్ విస్కీ ఐస్ క్రీమ్ల దందా కథ తెలిసే వరకు ఐస్ క్రీమ్ అంటేనే కాళ్ళు చేతులోనికి పేకి సల్ల చెమటలు పడుతున్నాయి. జూబ్లీ హిల్స్ లో 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్లకు మామూలుగా వచ్చేదానికంటే ఎక్కువ పిల్లలు, టీనేజ్, యూత్ పోరలు ఎక్కువ వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నారు. లోపలేదో గడబిడ ఉన్నట్టుంది అని పోలీసులకు అనుమానం కొట్టి ఆఫీసర్లు వేసుకొని రైడ్ పోతే బయటపడ్డ భాగవతం గిది. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 ml ఇస్కీ కలిపి అమ్ముతున్నారట. ఏమనాలి చెప్పు వీళ్ళను? జనాలకు బాగా అలవాటు కావాలి, ఏడ తిన్నా గానీ మన పార్లర్లో తిన్నట్టు అనిపించొద్దు, మళ్ళా వచ్చి మన తానే తినాలంటే ఏం చేయాలి అని మైండ్ లో మసిబట్ట ఆలోచన చేసి ఈ విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముడు పెట్టిరట. పిల్లలకు పోరలకు ఈ ముచ్చట తెలియక బయట అన్నిటికంటే ఈయనే టేస్ట్ ఉంది అనుకుంటా ఈడికే వచ్చి తింటారు పాపం. ఇంత కథకున్నారా బిడ్డ నడువురిగా అని ఆఫీసర్లు పార్లర్ ను సీజ్ చేయగానే ఓనర్లను పట్టుకపోయి అసలు ముచ్చటేందో అరుచుకునే పనులుడట పోలీసులు. అసలు హైదరాబాద్ మొత్తంలో వీళ్ళకి ఎన్ని ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి, ఇప్పటిదాకా ఎంతమందికి ఎన్నమ్మిర్రు అని అన్ని లెక్కలు తీస్తున్నారట. ఇక ఈ ముచ్చట బయటకు వచ్చే వరకలా అప్పుడప్పుడు ఆడికి పోయి పిల్లలకు ఐస్ క్రీమ్ తినిపించి అయ్యే వాళ్ళు ఆగమాగం అవుతురట. ఏడు బంద్ చేస్తారని ఆడికి పట్టుకపోయి ఐస్ క్రీమ్ కొనిపించిన పాపానికి ఆల పానం ఏమైతుందో అని ఇంటోళ్ళందరూ కూర్చొని ఏడిసే గాసారం వచ్చిందిగా అని అనుకుంటే నెత్తి నోరు కొట్టుకుంటారట. ఇట్లా పిల్లలు పబ్లిక్ పానాలను లెక్క చేయకుండా దందా పేరు మీద ఇటువంటి గలీజ్ కథలు పడ్డోళ్ళను లోపలేసి గట్టిగా బుద్ధి చెప్తేనే ఇంకోసారి ఇటువంటి కాకుంటుంటాయని విస్కీ ఐస్ క్రీమ్ ముచ్చటిన జనాలు గరమవుతున్నారు. ఎందుకైనా మంచిది, బయట ఏది తిన్నా కానీ జర వెనక కూడా చూసుకోరు పైలం జర.